ఆఫీస్ నుంచి రాగానే అమెజాన్ అట్టముక్కలు ఎటు కనిపిస్తాయి కదా, కళ్ళ ముందు కనిపించింది. మనం చూస్తూ ఊరుకుంటామా? ఏదో ఒక చిన్న క్రాఫ్ట్ అయినా చేసేయాలి అని అనిపించింది. ఇంకే స్టార్ట్ చేసేసాను అనమాట. అయితే చాలా చిన్న క్రాఫ్ట్, బట్ స్టిల్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అది ఏ చిన్న క్రాఫ్ట్ అయినా సరే, ఫెవికాల్ అతికించడం దగ్గర నుంచి, ప్లానింగ్ దగ్గర నుంచి, చిన్న చిన్న ముక్కలు కార్డ్బోర్డ్స్ కట్ చేయడం దగ్గర నుంచి, అంతా చెత్త చెదారం ఎవ్రీథింగ్ ఉంటాయి కదా. చెత్త చెదారమే కాకుండా, చెత్తనే కాదు, మెయిన్ బ్యాక్ పెయిన్లు, నెక్ పెయిన్లు అన్నీ వచ్చేస్తాయి. కానీ క్రాఫ్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు కదా, చేసేస్తారు. చూసిన వాళ్ళకి ఇది చిన్నది అనిపిస్తుంది, బట్ దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందో క్రాఫ్ట్స్ చేసే వాళ్ళకే తెలుసు. ఇక్కడ రఫ్గా విండోస్ అయితే కట్ చేశాను, అండ్ బాల్కనీ లాగా ఒక స్లిట్ అయితే చేసి ఒక అట్టముక్కని అతికిచ్చేసాను. ఇదిగో ఇలా ఇస్తరాకుల్లా మనకు వస్తూ ఉంటాయి కదా, దాన్ని గ్రీన్ ఆకుల్లాగా వాడేసుకోవచ్చని దాన్ని కట్ చేశాను. అండ్ కరేపాకు కొన్నప్పుడల్లా వస్తూ ఉంటాయి కదా, ఆ కొమ్మ ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఇలా ఏదో ఒక బాల్కనీ లాగా అట్టముక్కలు కట్ చేసి ఇలా ప్రిపేర్ చేశాను. కొంచెం క్లే ఫ్లవర్స్, కొన్ని నార్మల్ పేపర్ ఫ్లవర్స్ పెట్టి కలరింగ్ అయితే వేసేసాను అనమాట. హనీకి వాటి కలరింగ్ అంతా మూతల్లాగా మధ్యలో ఒకటి వస్తుంది కదా, సో అలాంటి ఒక మూత తీసుకొని నేను కుండీలాగా ఒక ఆలోవేరా చెట్టు ప్లాన్ చేశాను అనమాట. దానికోసం ఫెవిక్రిల్ది తీసుకొని అలోవెరా లీవ్స్ ఎలా ఉంటాయో అలా ఈజీ మెథడ్లో చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫెవిక్రిల్తో తయారు చేస్తున్న ఈ కుండీ ఉంది కదా, దీన్ని కావాలంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్యాటర్ను, మొత్తం ప్రాసెస్ అంతా ఇదే. లాస్ట్లో ఏదైతే కుండీలా పెట్టుకున్నామో ఆ క్యాప్కి గమ్ అతికించి మ్యాగ్నెట్ కనుక తగిలిస్తే ఫ్రిడ్జ్కి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. క్యాప్లో ఎక్కువ ఫెవిక్రిల్ పెడితే కనుక బరువు ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కష్టంగా ఉంటుంది. ఎంత లైట్ వెయిట్తో చేసుకుంటే అంత బెస్ట్ అనమాట. ఇది ఫైనల్ లుక్ ప్లాంటేషన్. ఈ అలోవెరా ప్లాంటేషన్కి మ్యాగ్నెట్ పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఫుల్ అట్టముక్కని ఓవరాల్గా కింద ఒక డోర్ పెట్టి ఇంకా బాగా ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ నేను అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయాను అనమాట. అందుకే హాఫ్ పార్ట్ చేశాను, హాఫ్ పార్ట్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి క్రాఫ్ట్స్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ యా. Please encourage me. Thank you for watching and support.